సార్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 18 నెలల్లో ప్రజల మనిషిలో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని విమర్శించాను అని చెప్పి అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ ఓడిపోయిన తర్వాత ఎప్పుడన్నా ప్రజల్లో తిరిగాడా? ఆయన ప్రజలకు రాలేడు, రాబోడు కూడా. ఎందుకంటే ప్రజలు మర్చిపోతారు ఆయన తొందరలోనే. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన ఆ టైంలోనే ఆయన ప్రజలకు రాలే. ప్రజలకు రానికి భయపడుతూ తెరచాటు వచ్చి ఆయన జనాలకు వచ్చిపోయాడు. అలాంటిది ఇప్పుడు జనాలకు వస్తాడు ఆయన, జనాలకు రాడు ఆయన. పిల్లి మాదిరి ఎక్కడో బోన్లో ఉన్న పిల్లి మాదిరి అక్కడే దక్కుంటాడు తప్ప జనాలకు రాడు ఆయన. అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, చంద్రబాబు ప్రజల్లో లేడని చెప్పి అంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మన ఛానల్ మిగతా ఛానల్తో ఒక సాక్షి ఛానల్లో చూపిమనండి. కనీసం ఎప్పుడు ఎక్కడ పాల్గొన్నాడు, ఎప్పుడు జనాల్లో ఉన్నాడు, పబ్లిక్లోనే. ఒక పబ్లిక్ మీటింగ్ ఎప్పుడో ఏదో ప్రారంభోత్సవంకి వచ్చింది తప్ప మామూలుగా కార్యక్రమాలు ఏదైనా ప్రజలు చేశారంటే ఒకళ్ళు మిగతా ఛానల్ చూపించిపోయి ఉండొచ్చు. సాక్షి ఛానల్ అంటే ఆయనకు ఛానల్ ఉంది కదా, ఆ డే టు డే తీయమనండి. ఆయన ప్రమాణ స్వీకారం రోజు నుంచి సీఎంగా దిగిపోయిన రోజు నుంచి సాక్షి ఛానల్లో చూపించమనండి. ఏ డేట్లో ఏ టైంలో ఏ ప్రోగ్రామ్కి ఛానల్లోకి వచ్చి పాల్గొన్నాడు, ప్రజాసేవలో ఎంతవరకు ఉన్నాడు ఏమనేది సాక్షి ఛానల్తో చూపించమనండి. ఎప్పుడు ఆయన ఇంట్లో ఉండి పబ్లిక్ గేమ్ ఆడుకునే సరిపోయింది తప్పితే ప్రజల్లోకి ఏ రోజు రాలే. వచ్చిన సందర్భాల్లో కూడా చెట్లు నరికిచ్చి పైన హెలికాప్టర్ పోతే కూడా కింద ట్రాఫిక్ జామ్ చెప్పించి తెర్రలు కట్టుకొని 10 అడుగు కానిస్టేబుల్ 10 అడుగు డిపార్ట్మెంటల్ పెట్టి పోలీస్ అధికారంలో వచ్చి పోయాడు తప్ప జనాల్లో మధ్యలోకి ఏ రోజు వచ్చి ఆయన రాలేదు. అంటే ముఖ్యంగా మాట్లాడుతూ నేను గత 5 ఏళ్ల పాలనలో కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చేశాను, చంద్రబాబు మోసపూరిత హామీలతో గెలిచారు, మోసం చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? మేము చెప్పింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకు రావడానికి చెప్పింది సూపర్ 6 కానీ ఈరోజు సూపర్ 24 ఈరోజు ఓన్లీ సూపర్ 6కి ఆగిపోలేదు. సూపర్ 24 అంటే 4 టైమ్స్ చెప్పిన దానికన్నా 4 టైమ్స్తో ఈరోజు పరిపాలన విధానం కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంటే కూడా ఓన్లీ సంవత్సరాల కాల పరిధిలోనే చెప్పిన ప్రతి హామీని నెరవేర్చుతూ అన్నీ కూడా 100%గా సక్సెస్ఫుల్గా ఈరోజు సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అనేవి జనాలకి 5 సంవత్సరాలు చేయాల్సిన పరిపాలన ఓన్లీ సంవత్సరాల కాలంలోనే పూర్తిగా ప్రజలందరికీ స్వచ్ఛ కలిగిస్తూ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు దూసుకుపోతున్నాడు. అదే రకంగా ఇండస్ట్రియల్ కానీ జాబ్స్ కానీ రైతు సంఘం కానీ ఏ రకంగా ఏ దానిలో చూసిపోయినా కూడా ప్రతి విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున పరిపాలనలో ముందంజలో ఉన్నారని చెప్పి సముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ 18 నెలల కాలంలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ మీరు గమనించారు? అసలు ప్రతి ఒక్కటి ఒక గ్రామం నుంచి మండలం నుంచి తాలూకు నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు చూసుకోమనండి. ఏ గ్రామానికైనా రమ్మనండి, ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు పరిశీలించమనండి. గత 5 సంవత్సరాలలో ఏ గ్రామం పోయినా అప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, అదే గ్రామంలో ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది. మండల స్థాయి కానీ తాలూకా స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఎక్కడైనా కానీ. గత సంవత్సరము టిట్కో ఇండ్లు ఆయన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడే బంద్ చేపించేస్తాడు అసలు వర్క్ జరగకుండా. కానీ ఈరోజు అదే జగన్ గవర్నమెంట్లో జగనన్న కాలనీలను ఈరోజు గవర్నమెంట్ 50,000 రూపాయలు అడిషనల్గా ఇచ్చి కట్టుకోండి ముందుకు రండి 3 నెలలు అధికారులు బెనిఫిషియర్స్ ఇంటి చుట్టూ తిరిగి కట్టుకుండా పిలుస్తాం కట్టుకోండి పిలుస్తామని చెప్పినారు. అదే రకంగా అన్నా క్యాంటీన్లు ఆ రోజు ఆయన బంద్ చేయించారు. ఆయన కార్యక్రమాలు అన్నీ కూడా బంద్ చేయించేస్తున్నాడు. కానీ మేము ఆయన పెట్టిన కూడా కొనసాగాలని చెప్పి ఉద్దేశంతో జగనన్న కాలనీ కూడా ఈరోజు 50,000 రూపాయలు అడిషనల్గా అమౌంట్ ఇస్తున్నారు కట్టుకోండి అని చెప్పి. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే. ఆయన ఈ 18 కాలంలో చంద్రబాబు ప్రతిరోజు కూడా అప్పులు లేకుండా నడపలేకపోతున్నారు, అసలు రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారు, నాశనం చేశారు చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఆయన చేసిన దాంట్లో 10% కూడా లేదు. ఒకవేళ ఆయన చేసిన అప్పులంతా లెక్కలు లేవు, అభివృద్ధి లేదు, లెక్కలు లేకుండా చేసిన. ఒకవేళ కూటమి ప్రభుత్వం అప్పులు చేసినా కూడా జనాలకు ఉపయోగపడేటువంటి సౌకర్యమైనటువంటి దానికోసమే చేస్తారు తప్ప డబ్బులు ఈరోజు ప్రతి రూపాయికి లెక్క ఉంది. సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ ప్రతి రూపాయి లెక్క చెప్పగలరు. కానీ ఆయన లెక్క చెప్పలే డబ్బులు అప్పులు చేసినా దాన్ని కూడా. కానీ ఇక్కడ పోయినాయి ఏం చెందినాయి ఏమైనాయి కూడా లెక్కలేవు ఆయన దగ్గర. అప్పుడంటే మన రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినప్పటి నుంచి కొన్ని లోడ్ బడ్జెట్లో ఉన్నాము. కానీ ఈ పథకాలు సంక్షేమ అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్ది శాతం చేయాల్సి వచ్చింది, చేస్తారు. కానీ దుర్వినియోగం చేయలే. ఆయన అప్పులు తెచ్చి దుర్వినియోగం చేసినాడు. కానీ ఆ పరిస్థితి లేదు, దుర్వినియోగం అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే రకంగా కొద్ది అప్పులు తేవచ్చు, ఎందుకంటే మనం లోడ్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి. గత 5 ఏళ్ల పాలనలో నేను చేసుకున్న మంచి చెప్పలేకపోయాను, అందుకే నేను ఓడిపోయాను, ఏదన్నా చేసినా ఫలితం ఆశించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచ దేశాలలో ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటిగా సర్వే నెంబర్ రాళ్ళకు కూడా ఆయన ఫోటో వేసుకోకుండా రైతులు వాళ్ళ తాతగారు సంపాదించినటువంటి పాస్బుక్ కూడా ఆయన ఫోటో వేసుకున్నట్టే. అంతకన్నా చెప్పుకోవడానికి ఏం కావాలా? ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా ఉందా? ఎవరైనా అసలు వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ తాతగారిని కాపాడుకొని వచ్చిన దానికి నీ ఫోటో వేసుకొని అంతకన్నా చెప్పుకోవడం ఏం కావాలి? నీకు చెప్పుకోలేదు. అభివృద్ధి చెప్పుకుని నీకు చేసావు కాబట్టి చెప్పుకోలేదు. నీకు ఫోటో పిచ్చి కలర్ పిచ్చి అయితే ఉంది కదా,
ఎన్నిటి కలర్ మార్చలేవు, కట్టిన బిల్డింగ్ ఖర్చవు, ప్రతి దానికి స్కూల్ బ్యాగులకి నీదే, పిల్లలు నీ బ్యాగ్ పోయిలా, ఇంట్లో పాస్పోర్ట్ నీ ఫోటోనే ఉండాలా, ప్రతి దానికి కోడిగుడి పైన పిల్లలు తిరిగి కోడిగుడి పైన నీ ఫోటో ఉండాలా. ఇందుకన్నా చెప్పుకోవడమా? మరి చెప్పుకోలేదంటే ఇంత అయినా నీకు మంచి కార్యక్రమం చెప్పుకోనికి లేవు కాబట్టి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. అంటే ఏదైతే మనం జరిగిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ కార్యకర్తలందరూ పొట్టేలు నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి బ్యానర్ మీద రాయటం, ఒక పక్కన వాళ్ళే మాట్లాడుతూ అలా చేస్తే తప్పేంటి, ఎన్డీఏ కూటమి ప్రజల్లో పుట్టినరోజు వేడుకలు వేపచ్చంగా జరిగినాయి కాబట్టి ఎన్డీఏ కూటమి మా మీద అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? ముఖ్యంగా ఈ విషయం పైన ప్రజలు గమనించవలసింది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ పరిపాలన రాక్షసుల పరిపాలనానికి నిదర్శనం. అది రాక్షస పరిపాలన అంటే ఇలా ఉంటుందని నిదర్శనం వాళ్ళు చేసిన కార్యక్రమము. అది బలి ఇవ్వడం అంటారు. బలి ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏ సందర్భాల్లో ఇస్తారు అంటే అంత బలి చేత అంత రాక్షస పరిపాలన చేస్తాం. జనాలు కూడా గమనించాలి, దాన్ని ప్రజలు గమనించాలి ముఖ్యంగా దాన్ని. ఇంత రాక్షస పరిపాలన దేవుడికి మేము రక్తాభిషేకం చేస్తే తప్పేంటి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన దేవుడు అని వాళ్ళ కార్యకర్త అంటే అయిపోయిందా? వాళ్ళ కార్యకర్త అంటే అయిపోయిందా? దేవుడు అనే వాళ్ళు ఉంటే ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? ఎందుకు రాష్ట్ర వ్యాప్తి మొత్తం 11 సీట్లతో ఇంటికి పంపిస్తారు? ఆయన దేవుడు అని వాళ్ళు ఎవరో ఇద్దరు రక్తం చల్లుకొని దేవుడు అని చెప్పిస్తే జనాలు కూడా నిర్ణయించాలి కదా. ఊరికే నేను దేవుడు అని చెప్పితే ఏమన్నా అర్థం ఉందా? రాక్షస పరిపాలనకి నిదర్శనం అదే, నిదర్శనం అది రాక్షస పరిపాలన. సార్ మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు 2029లో? పక్కన వైసీపీ అందరూ సవాల్ చేస్తున్నారు, పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ. జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు, ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక సామాన్యుడిగా మీరు ఎలా సమాధానం చెప్తారు దానికి? 29 కాదు 34 కానీ 39 కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వము మంచి జోడి ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలతో కలిపి ఆంధ్రప్రదేశ్కు మంచి వరం లాంటి 3 దేవుళ్ళ లాంటి వారు కూటమిగా ఏర్పడి మంచి అభివృద్ధికి వాళ్ళు ఎల్లవేళలా రాత్రింబలు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడతారు. కాబట్టి రాబో రోజుల్లో ఓపుకున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా మన రాష్ట్ర పరిపాలన కూటమి ప్రభుత్వంలో ఇంకా 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఇలాగే కొనసాగిందని చెప్పి ఆశిస్తున్నాము. ప్రజలందరి కోరిక కూడా ఇలానే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉంటేనే మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. ఇంకా ఇదే కూటమి ప్రభుత్వం కట్టని కొనసాగాలని డిసైడ్ అయ్యారు. మరి 18 నెలల పరిపాలన పట్ల 100కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కూటమి ప్రభుత్వానికి? 99 అంటే 1% కూడా లేదనుకోండి. మరి 1% ఎందుకని ఎవరు సార్? మరి 1% ఎందుకంటే కొద్దిగా కూటమి కాబట్టి అనుకున్న వాళ్ళందరికీ ఆశించినంతగా అవకాశాలు రాలేకపోయావు. కాబట్టి ఆ 1% కొంచెం మనస్తృప్తితో కొంతమంది మనస్తాపంతో ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఒక్కరున్న దానికి 3 ఉండడానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా. ఆ 1% మాత్రం కొద్దిగా అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కాల పరిధి ఉంది కాబట్టి ఇది ఫస్ట్ అవకాశంలో కొంతమందికి అవకాశం వచ్చి ఉండొచ్చు. మిగతా అవకాశం రాలేదనుకున్న వారికి ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఇప్పుడు అసంతృప్తితో ఉన్న వారు కూడా తొందరలోనే మిగతా రకాలుగా కూడా వారు కూడా పదవులు కానీ ఆ రకంగా అభివృద్ధి చెందారు కాబట్టి ఆ 1% కవర్ చేసుకుంటారు ఈ 3.5 సంవత్సరాల్లో.